నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో తడిచిన ధాన్యం మొత్తం కొంటామన్న ప్రభుత్వం. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు 500 బోనస్, 2000 కోట్ల భారం ఉంటుందని కేబినెట్ అంచనా. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోందన్న భారాస. ప్రస్తుత సీజన్ నుంచే 500 రూపాయల చొప్పున చెల్లించాలని హరీష్ రావు డిమాండ్. కాళేశ్వరం బ్యారేజీల్లో మొదలైన తాత్కాలిక మరమ్మతులు, సీసీ బ్లాక్లను యథాస్థితికి తెచ్చేలా పనులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పర్యవేక్షణ బాధ్యతలు. పోలీసుల మెతక వైఖరితోనే ఏపీలో ఎన్నికల వేళ హింస, మారణాయుధాలతో తెగబడిన హత్య కేసులు పెట్టలేదన్న సిట్, ఎస్సీలపై దాడుల్ని పట్టించుకోలేదని వెల్లడి. విశాఖలో వైకాపాకు ఓటేయని వారిపై దాడుల పట్ల విపక్షాల ఆగ్రహం, బాధితులకు అండగా నిలిచిన మీడియాపై కేసులు పెట్టడం ఏంటని మండిపాటు. గత 10 ఏళ్లలో బ్యాంకులకు 3 లక్షల కోట్లు లాభాలు వచ్చాయన్న ప్రధాని. తమ ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమని వ్యాఖ్య. రుణ లభ్యత పెరిగిందని వెల్లడి. ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో అదరగొట్టిన తెలుగు తేజం దీప్తి. 400 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డ్. ఆగస్టులో జరిగే ప్యారిస్ పారాలింపిక్స్ కు అర్హత.